ఏమవుతుంది నా జీవితంలో? అందరూ వెళ్ళిపోతున్నారు, మరి నేనేంటి ఇట్లా? అందరూ బాగుపడుతున్నారు, నేనేంటి ఇట్లా? వారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను చప్పట్లు కొడుతున్నాను, కానీ అదే విషయం నేను 10 సంవత్సరాల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నా జీవితంలో ఎందుకు జరగట్లే? వారి జీవితంలో అంత త్వరగా జరిగింది, మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? వారు ఏం చేశారు అంత తొందరగా జవాబును పొందుకోవడానికి అని పరీక్షించండి. అందుకనే సామెతలో ఉంటది, గొప్పవారి ఎదుట, జ్ఞానుల ఎదుట మనము వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలంట. మరి ఎలాగ ముందుకు వెళ్ళారు? ఈరోజు ఒకవేళ ఒక స్థితిలో, ఒక మంచి స్థితిలో ఎవరినైనా దేవుడు పెట్టాడు అని అంటే వారికి ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది, వారు ఏదో కష్టపడేది ఉంది, వారు ఏదో ప్రయాసపడుతున్నారు, వారు ఏదో ప్రార్థన చేస్తున్నారు, మొర పెడుతున్నారు. మనం ఎక్కడో తప్పిపోయాము, అందుకని మన జీవితంలో ఏం జరగట్లేదేమో అని పరీక్షించుకోవాలండి. మా కుటుంబంలో ఏం జరగట్లేదేంటి, మా జీవితంలో ఏం జరగట్లేదేంటి అని ఆలోచిస్తూ అప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు.